రెండేళ్ల పాలన పూర్తయింది. నవనిర్మాణ దీక్షలతో పాటు మహాసంకల్ప సభ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వం. అయితే సుదీర్ఘ ప్రసంగం చేశారు చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా. రాజకీయ ముసుగు వేసుకున్న కొంతమంది అభివృద్ధిని అడ్డుకునే శక్తుల్ని ప్రజలే గుర్తించి దూరం పెట్టాలి అనేది ప్రధానంగా ఒకటైతే, ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో ఎటువంటి అననుకూల పరిస్థితుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది అనేది, ఏమేమి అభివృద్ధి పదంగా దూసుకెళ్తుంది అనేది కొన్ని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన విజన్ కూడా ఒకసారి ప్రకటించారు. మరోవైపు తన ముఖ్యమంత్రి స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా దారుణంగా విమర్శిస్తూ ఉన్నా కూడా సహనంగా ఉంటున్నారు. కేవలం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఆవేశాన్ని అణుచుకుని ముందుకెళ్తున్నారని కూడా ఆయన కొంత ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. మరోవైపు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని కేసులు పెట్టాలని చెప్పి ఫిర్యాదు చేసిన సందర్భం కూడా మనం చేసాం. ఈ అంశాల మీద ఇవాళ మనం లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాకే శైలజనాథ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. మరోవైపు విజయవాడ నుంచి జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, వారు కూడా అందుబాటులోకి వచ్చారు. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు, 2 ఏళ్లు పాలనలో ఏమేమి సాధించాము? తీవ్రమైన అననుకూల పరిస్థితుల్లో, అశాస్త్రీయంగా జరిగిన విభజన నేపథ్యంలో అన్ని కష్టాలను దిగమింకుని నేను ముందుకెళ్తూ ఉంటే ఈ స్థాయిలో మీరు విమర్శలు చేస్తారా? అంటే ముఖ్యమంత్రి స్థాయి కూడా మర్చిపోయి మీరు విమర్శలు దిగుతారా? చెప్పులు చీపుళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? ప్రజలకు ఏం సంకేతాలు ఇద్దాం అనుకుంటున్నారని చెప్తూ రాజకీయ ముసుగు వేసుకుని ఇలాంటి నాయకుల నిజ స్వరూపాన్ని ప్రజలే బయటపెట్టాలని ఒక తీవ్రమైన కామెంట్ ఒకటి ప్రజలకి అందించారు ముఖ్యమంత్రి గారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? రిషి గారు, చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఉంది. మనం అందరం కూడా అర్థం చేసుకుంటే, ఆయన ఫస్ట్ నవనిర్మాణ దీక్షలో మొట్టమొదటి కుట్ర కుతంత్రాలతో రాష్ట్రాన్ని విడగొట్టారనేది ఆయన ముఖ్యమైన ఉద్దేశం. కుట్ర కుతంత్రాల్లో ప్రధాన భూమిక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదని చెప్పేసి ఆయన అనగలరా? రాష్ట్రాన్ని విభజించడంలో, రాష్ట్రాన్ని విడగొట్టడంలో, రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో ప్రధాన భూమిక పోషించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తెలంగాణ ఇస్తే అని చెప్పిన గనుడు ఆయన కాదా? ఆయన రాష్ట్రాన్ని విడగొట్టడంలో కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ముందు. కుట్ర కుతంత్రాలు అనేది అసలు ఆయనలో ఉంటే ఎక్కడో కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే ఆ రోజు విడగొట్టిన ఆయన ప్రస్తావించింది కుట్రలు కుతంత్రాలు కాదు, కుట్రలు కుతంత్రాలు కాదు, అశాస్త్రీయంగా అన్యాయంగా విభజన జరిగిన పద్ధతి గురించి మాట్లాడుతూ ఆ దిశ నుంచి ఈ దిశకి ఇవాళ ఎలా మనం ముందడుగేస్తున్నాం అన్న విషయం మాట్లాడారు. అది పక్కన పెడితే ఇవాళ అభివృద్ధిని అడ్డుకోవడం కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి, లేకపోతే రాజధానికి సంబంధించి, మిగతా అంశాలకు సంబంధించి రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టడం, లేకపోతే కేసులు పెట్టించడం, ఈ అంశాల గురించి మాట్లాడుతూ అసలు ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎందుకంటే ప్రతిపక్షంగా మీరు చేస్తున్న విమర్శ ఏంటంటే మోడీకో కేసీఆర్ కో ముఖ్యమంత్రి భయపడుతున్నారని. దానికి సంబంధించి కూడా ఆయన క్లియర్ గా నేను వివరణ ఇచ్చారు. రిషి గారు, చంద్రబాబు నాయుడు గారు మేము నిన్న కేసులు ఎందుకు పెట్టాము? 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేశారు, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఏమని రిలీజ్ చేశారు, 2 సంవత్సరాల క్రితం నిన్న అంటే 8వ తారీఖున జూన్ 8వ తారీఖు 2014న 5 సంతకాలు పెట్టారు. 5 సంతకాల్లో ఎన్నిటిని నెరవేర్చుకున్నారనే క్రమంలో ఏ ఒక్కటి కూడా ఈ రోజున ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పేసి పూర్తిగా విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద మొట్టమొదటిగా వాళ్ళు సమాధానం చెప్పాలి. రైతన్నల్ని వెన్నుపోటు పొడిచారా లేదా? తరువాత డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఒక్క నయా పైసా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వేయలేకపోతే నిజంగా అక్క చెల్లెళ్ళ ఓట్లతో ఈ రోజున గద్దెనెక్కారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఏ ఒక్క చెప్పారు ఆయన మాట. నేను ఆ మాట అన్నాను, దానికి కట్టుబడి ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకున్నారు ఆయన. రిషి గారు, మనం చూసాం 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోగా నిన్న ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదా? ఇస్తారండి, ఒక్క ఉద్యోగం కూడా రాలేదా 2 సంవత్సరాల కాలంలో? ఎక్కడొచ్చింది? ఏ ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తప్పితే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు కనపడలే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం.
20,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చంకలు ఇవాళ 20,000 ఉద్యోగాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపోతుందండి. ఎన్ని లక్షల మంది ప్రజలు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్న క్రమంలో ఓకేనండి, సరే మీరు ఉద్యోగం ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారా లేదా, ఏమి సాధించారని చెప్పేసి 7 రోజుల పాటు కొన్ని కోట్ల రూపాయలు అనే 100 ఒక్క నిమిషం మీరు వినియోగం చేశారా లేదా, అది మా సమాధానం చెప్పండి. లైవ్ షోలో మనతో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఏమీ అభివృద్ధి చేయలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, నవనిర్మాణ దీక్ష కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, భ్రమంలో ఉంచడానికే అని వైసీపీ ప్రధాన ఆరోపణ. మొన్ననే టీచర్స్కి డిఎస్సిలో అర్హత పత్రాలు పెట్టారు. అలాగే మిగతా ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ పిలవడానికి ఏపీపీఎస్సీని సిద్ధం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు మహిళలకి ₹1 కూడా రుణమాఫీ చేయలేదు అంటున్నారు. తలవారీగా చేస్తామని చెప్పాం. ఆల్రెడీ 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పండి, మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలవక మాట్లాడుతున్నారు, అర్థం కాదు. అలాగే రైతులకి ఏదో అన్యాయం చేశారు, పెద్ద పెద్ద పదాలు వాడితే అవి వాస్తవాలు అవుతాయని అనుకుని అవసరం. రైతులకి చాలా క్లియర్గా 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రకటించాం, వడ్డీతో సహా 10% వడ్డీతో సహా. ఆల్రెడీ 1 టర్మ్ కట్టేసాం, 2వ టర్మ్ కూడా ఇవాళ రేపు పడతాయి, అందుట్లో నో డౌట్. ఇట్లా అవాస్తవాలు చెప్పుకుంటూ పోతే అది వాస్తవం అవుద్దనో 1-10 సార్లు చెప్తా అనుకుంటాం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదో వీళ్ళు భయపడుతున్నారు అది అంటే 46,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సిబిఐ ఛార్జ్ షీట్ వేసి 11 కేసుల్లో A1 ముద్దాయిగా 420గా కోర్టుల చుట్టూ తిరుగుతూ 18 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను చెప్పు తీసుకొట్టమంటాం లేకపోతే చీపులతో కొట్టమంటాం సమంజసం అని అన్నాడు. దానికి జవాబు చెప్పండి. దానికి జవాబు చెప్పకుండా ఏం చేయలేదు, అది చేయలేదు, మేము ఏం చేసాం చేయలేదు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఓకే, నిరుద్యోగ భృతి ఒప్పుకుంటున్నాం, ఇవ్వలేదు, ఇస్తాం, మాకు ఇంకా 5 years టైం ఉంది. మేము మా మేనిఫెస్టోని అమలు పరచడానికి అదే ఇంకా 3 years ఉంది మా మేనిఫెస్టోని అమలు పరచడానికి. అన్ని ఒక్కసారే చేయటానికి మీరు ఈ రాష్ట్రానికి పట్టించినటువంటి దుర్గతి మీరు ఇప్పుడు జోగి రమేష్ గారు చరిత్రలోకి వెళ్ళకూడదు కానీ మన ప్రజెంట్లోనూ ఆయన రైట్ చేశారు కాబట్టి చెప్తా. అసలు 1999లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలవంగానే నేను ఇక ఈయనతో పోరాడలేను గెలవలేనని చెప్పి 26 మంది తెలంగాణ ఎమ్మెల్యేలని మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో పంపించింది. ఎవరు తెలంగాణ కావాలని ఢిల్లీకి కాదు మాది కుట్ర ఉంటే దీంట్లో మా హస్తం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో వారం రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు? దేశం మొత్తం తిరిగి అందరు రాజకీయ నాయకులందరినీ ఎందుకు కలిశారు? ఇందులో అన్యాయం జరుగుతుంది, అశాస్త్రీయంగా విభజన జరుగుతుందనే కదా. మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం మీరు రాష్ట్రాన్ని విడగొట్టుకోమని చెప్పి రమేష్ గారు ఇంకా మిగతా గెస్ట్లు మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శైలజనాథ్ గారు ఎట్లా చూస్తుంది నవనిర్మాణ దీక్షల్ని మహాసంకల్ప సభని ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా అనిపించిందా ముఖ్యమంత్రి? నేను చూసి విన్నానండి, నేను చెప్పిన ఈ కుట్ర అనే పదం దాంట్లో ఉంది. కుట్ర చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళంతా అని చెప్పారు. అక్కడికి విన్నాను. ఎవరికి ధైర్యం చెప్పుకోవడానికో నాకైతే చంద్రబాబు నాయుడు తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకోసం మీటింగ్ పెట్టుకుని అనుకున్నాను నేను. ఎందుకంటే వీళ్ళెవరికి భయపడను, ఎందుకు ఆ కాంటెస్ట్ ఎందుకు అంటే మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారని అన్నారు. ఎందుకు నేనే అనింటాను చాలా సార్లు. నేనేమంటే చంద్రబాబు నాయుడు నేను సీఎం స్థాయి, నాది సీఎం, నేను సీఎంను అని మాటి గుర్తు చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భయపడని కాదు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను కాదు ప్రజలు నమ్ముతా ఉన్నారు, సెక్రటరీ ఉద్యోగులు నమ్ముతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చాలా మంది నమ్ముతున్నారు. ఏమంటే అసలుకి వాడు హైదరాబాద్ లో భయపడుతున్నారంటే ఎందుకో మా సీఎం గారు అదే ఉండాలంటే భయపడుతున్నారంటే, అట్లాగే ఢిల్లీలో మాటలు లేకపోతున్నారంటే. కానీ అంటే నువ్వు ఏదో అందరూ అనే విధంగా ఓటుకు నోటు కేసు అవని మాట్లాడినా కానీ
అంటే మీరు భయపడుతున్నారు లేదా అని జనాలు భయపడుతున్నా నమ్ముతా ఉన్నారు ఒకటి. రెండవది అన్న మాట్లాడుతూ 7 రోజులు నిరాహార దీక్ష. సరే, ఈ రాష్ట్ర విభజనకి చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం, ప్రధానమైన కారణాలు ఒకడు. సరే, ప్రజలు అతన్ని స్వీకరించారు. వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి, తీసుకున్నారు. సరే, రాష్ట్ర విభజనలో ఎవరి పాత్ర ఎంత చర్చకు వస్తుంది మాడుకోవచ్చు. చర్చ కాదు, 2 ఏళ్ల తర్వాత అది చర్చ ఆఖరికి. అది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. సరే, లీవ్, నేను పెద్ద పంచుకోదలుచుకోలే. ఈ రోజుకైనా నేను ఆయన మాస్కి ప్లెయిన్ గానే అసలు మీ యొక్క సమ విభజన అంటే ఏంటి, ఆ బ్రహ్మ పదార్థం ఏంటి, మీ దృష్టిలో విభజన ఎట్లా? నేను చెప్పాను ఏమంటే అంటే ఆ రోజు చెప్పలేదు కనుక చెప్పుకోవడానికి ఏమీ లేక మరి ఆ రోజును గుర్తు తెచ్చుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను దానికోసం అంటే శైలజానాథ్ గారు అంటే రెండే కాదు విభజన తర్వాత నవ్యాంతరంగా పిలుచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందనేది మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. సో ఆ దశ నుంచి దిశకు రావడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన మంచి ప్రయోజనం మేలు కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూడా కనిపించట్లేదు. నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగా కాకుండా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చూడండి, అధ్యక్షుని కాకుండా ముఖ్యమంత్రిగా అదే రాజకీయాలు చేయాల్సి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీ నాయుడు చూస్తున్నాం. కానీ తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో పౌరుడిగా నేను అయితే ముఖ్యమంత్రిగా చూస్తాను. మా ముఖ్యమంత్రి బలంగా ఉండాలని కోరుకుంటాను. అసలుకి మా ముఖ్యమంత్రి చూస్తే వనకాలని కూడా అనుకుంటాను. నేను ఒక ఆర్టికల్ చూశాను, వారు అనుకుంటే గంటలు నిమిషంలో ట్రాన్స్ఫర్లు అయిపోయినా ఒక ఆర్టికల్ చూశాను నేను. ఆ రకంగా వనకడమా అంటే అట్లా వనకాలనుకుంటున్నా. మా ముఖ్యమంత్రి బయలుదేరితే అసలు మోడీ ముందే భయపడి ఉండాలనుకుంటున్నాను. ఏమంటే అన్ని అక్కడే మీరు స్క్రోలింగ్ ఇస్తా ఉన్నారు. సరే, ఆ యూపీఏ గవర్నమెంట్ ఆ రోజున పెట్టినవి అవన్నీ, అది వేరే సంగతి. సరే, దాన్ని కాదని అవునని అడ్డగోలు విభజన మాట్లాడుతూ అడ్డగోలు విభజన చట్టం మీదే ఆధారపడి బతికే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజున. బట్ ఎవరి వాళ్ళు అవన్నీ మీరు ప్రత్యేక కేటగిరీ హోదా, పోలవరం, కడపకి స్టీల్ ప్లాంట్, రాయలసీమకి 24,000 కోట్ల గ్రాంట్ ఉత్తరాంధ్రతో కలిపి ఇవన్నీ కూడా ఎవరు అమలు చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళు అమలు చేయాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. వీళ్ళేమో ఒక ఆయనేమో నవనిర్మాణ దీక్ష మీద మీటింగ్లు పెట్టుకుంటాడు, ఇంకో పార్టీ బీజేపీనేమో ఆఖరికి వికాస్ పరుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్ లో ఏమి ఇవ్వలేని మాట్లాడతారు, బీజేపీ అంత ఇచ్చామని మాట్లాడతారు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం ఈ దొంగ నాటకం ఆడుతున్నారు మీరు. కనుక ముందు బీజేపీ తెలుగుదేశం ఒకే వేదిక పైకి వచ్చి వాళ్ళు చెప్పాలి, ఇదిగో ఈ రాష్ట్రానికి ఇది చేశాం, ఇది చేయలేదు, అధికారంలో ఉన్నామని. ఇటు కాకుండా ఊరికే లాస్ట్ కామాలతో కాదు కదా ముగించేది. విపక్షాలపై నెప్పమెట్టం కాకుండా మీరు సాధించలేకుండా పోరాడుకున్న కారణం ఏంది? దాన్నే భయం అని. నా క్వశ్చన్ ఏంటంటే వైసీపీ ఏమంటుందంటే 2 ఏడాది విధ్వంస పాలన, జీరో, ఏమీ చేయలేదు, మేము కేసులు పెడతామని నిన్ను ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పదలుచుకుందా? సేమ్ అదే పాయింట్. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలోనే ఈ అన్ని పోలీస్ స్టేషన్లు కేసులు ఎట్టామండి. ప్రత్యేక కేటగిరీ హోదా అనే అంశం పైన కేసులు తెరదీసిందే మీరు, కేసులు తెరదీసిందే మేమండి. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలించే క్రమంలో విఫలమయ్యాడనేది నా యొక్క అభిప్రాయం. చూద్దాం, ప్రజలు కూడా తెలుస్తారు. దానికి ఒక్కటి చెప్తా. నవనిర్మాణ దీక్ష ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో మనం ఏం చేసుకోవాలి, ఒక రోడ్ మ్యాప్ కోసం, ఒక రివిజన్ కోసం తప్పితే ఒక్క నిమిషం అన్న. నేను చెప్పేది ఏంటంటే ఈ నవనిర్మాణ దీక్షలు అన్నది తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న మీటింగులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న మీటింగులు. కాంగ్రెస్ సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇద్దరు, బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి ప్రజల ముందుకు వచ్చింటే బాగుండేది కదా. లేకుండా ఇప్పుడు విభజన అనేది సరే ముగిసిపోయిన అధ్యాయం. తెలంగాణలో తెలుగుదేశం కూడా బలపరిచింది, రకరకాల దశల్లో లేఖలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా దాని మీద పదే అది పైగా రేపొద్దున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి పక్కపక్కనే ఉండాల్సిన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇంకా దాని మీద అదే పనిగా 1-2 సార్లు ప్రతి సందర్భం ఇక్కడేమో సీమాంధ్ర కుట్రలని, అక్కడేమో విభజన అన్యాయం అని, ఇవి రాజకీయ ప్రచారానికి అందుకనే మాట వరుసకు అనడం వేరుగానే దాని ఒక కుట్ర కుతంత్రం ఇదంతా పార్లమెంట్ లో జరిగింది. మీ వాళ్ళు కూడా ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితి జరిగింది. అదొక అస్తవ్యస్తమైన అధ్యాయం. మన ప్రధాన రాజకీయ పార్టీల యొక్క అవకాశం
నిరాశవాద రాజకీయాలని అక్కడ ప్రదర్శితమైన అది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఓ విభజన చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది నిర్మాణం ఎలా చేసుకోవాలి, విభజన చట్టంలో అంశాల నుంచి ఎలా పరిష్కరించుకోవాలన్నది ఇక్కడ సమస్య. 2 ఏళ్ల వార్షికోత్సవం సరే వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందే కేసులు పెట్టామన్నారు. రాజకీయ కేసులే కదా, ఇవేం పోలీస్ కేసులు కాదు. పోలీసులు ఎవరి మీద చర్య తీసుకునే పని లేదు. వాగ్దాన భంగం జరిగిందా లేదా? 5 సంతకాలు చేసినప్పుడు రైతుల రుణమాఫీ తీసుకోండి, అది 89,000 కోట్ల నుంచి 24,000 కోట్లకు వచ్చి మొన్న తిరుపతి మహానాడులో వాళ్ళు చెప్పిన ప్రకారం 7,400 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేశారు. 3,000 కోట్లు అంటే ఎక్కడి నుంచి అది మొదటి పెడితే నేను కాదంటలేదు, కానీ లోపల అపరాధ వడ్డీ ఏమైంది, రైతులకు రావాల్సిన కొత్త రుణాల మంజూరు ఏమైంది, గ్రామీణ జీవితంలో ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి బాగా తెలుసు ఇదంతా. కింద కాస్త ధనిక రైతులు కావండి మాఫీ అయింది అనుకున్న వాళ్ళు బాగానే ఉంది, కానీ అచ్చంగా దాని మీద ఆధారపడిన వాళ్ళు గజిబిజికి గురైనటువంటి మాట వాస్తవం. ఇక రెండవది బెల్ట్ షాపులు తీసేయడం నిజంగా జరిగిందా లేదా? ఇంకొక 4 సంతకాలు డ్వాక్రా రుణాలు పోయి మామూలు రుణాల కిందకి కదా, ఎలా మామూలు సహాయం కిందకి ఎలా వచ్చింది? 60 ఏళ్ల రిటైర్మెంట్ మటుకు ఒకటి అమలు చేశారు, అది కూడా కార్పొరేషన్లో కాలేదని ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాగ్దాన భంగం జరిగిందని అనడానికి పూర్తిగా ప్రతిపక్షాలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఏంటి, జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేసి, మళ్ళీ జూన్ 8న మహాసంకల్ప దీక్ష చేసి, మళ్ళీ జూన్ 15 ఇంకోటి చేసి, అసలు చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన అనేది ఏమైనా చేసుకోవడం అనేది రోడ్ మ్యాప్ అని మనం ఏం సంతోషంగా అవతరణ వేడుకలు సంబరాలు చేసుకోలేము, జరిగిందని గుర్తు చేసుకుని కసిగా వెళ్ళాలి అని. అంతటితో ఆగలేదు. అంతటితో ఆగుంటే సింబాలిక్ అనుకునేవాళ్ళు. ఆ తర్వాత 5 రోజుల పాటు రోజుకు ఒక అంశం మీద మళ్ళీ చర్చ, మళ్ళీ రోజుకు ఒక చర్చ. నిజంగా అంత నిర్మాణం జరుగుతుందా? రెండోది ఇన్ని తర్జన పరిచయలు, ఈ లోపల ఏం జరుగుతుంది? మీకు నదీ జలాలతో ఒక వివాదం, స్థానికతతో ఒక చాలా రకరకాల వివాదాలు. దీనికంటే అమరావతికి ఉద్యోగులను తరలించాలా వద్దా, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏం చేయాలి, ఆ భవనాన్ని దశల వారీగా ఎలా పూర్తి చేయాలి, ఎలాంటి వాళ్ళు G+2 కడతారా, G+4 కడతారా, దానికి హడ్కో ఎందుకు రుణాలు ఇవ్వలేదు చెప్పండి. ఆ భూమి ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి. అంటే న్యాయపరంగా కానీ, నిధుల పరంగా కానీ, నిర్ణయాల పరంగా కానీ అసంఖ్యాకమైన సమస్యలు ఉన్నాయి. ఇవేవి ఇతర ప్రతిపక్షాలు చేయగలిగినవి కాదు. అంటే ఒక డౌట్ ఏంటంటే ఇవన్నీ పాలనాపరమైన విషయాలు కదా. సో ప్రజలు ఏమన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరిగిన పరిణామాలు బట్టి కొంత లోగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళకి ఏమన్నా ఒక బలం ఇచ్చే దిశగా జరిగిందనే యాంగిల్ ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా? నవనిర్మాణాన్ని, మహాసంకల్పాన్ని అది చంద్రబాబు నాయుడు గారు ఆ భరోసా ఇవ్వాలి, మేము చేస్తున్నాం, మనం చేయాలి, కష్టాల్లో ఉన్నాము. 2 ఏళ్ళు అయింది కదా. మామూలు మనిషి కూడా ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందండి, ఉదాహరణకు పెద్ద తుఫాన్ వచ్చినా గానీ పొద్దున్నే లేచి మళ్ళీ ఇల్లు వాకిలు చేయడానికి, గిన్నెలు సర్దుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. ఇంకా రోజు మన తుఫాన్ వచ్చింది అని చెప్పుకుంటూ కూర్చోరు. ఇక్కడ సమస్య ఏంటంటే అమరావతి, నేను మిగతా విషయాలు కాదు, భయపడ్డం గురించి పదే అంటున్నారు కదా. మొత్తం మీద 10 ఏళ్ల పాటు హైదరాబాద్ మీద హక్కు ఉన్నా కానీ 10 నెలల్లోనే మనం ఆయన సంకల్పం చెప్తూ సందర్భంలో ఆయన మీద వస్తున్న విమర్శలకు సంబంధించి కొంత ఉద్వేగ భరిత ప్రసంగం, తర్వాత ప్రతిపక్ష నేతను ఎంత కాదనుకున్నా ప్రస్తావించాల్సిన సందర్భం కూడా చూసాం. ముఖ్యంగా ఎవరికి భయపడడానికి చాలా క్లియర్ గా ఆయన ఒక సందేశం పంపించారు, మోడీ కానీ కేసీఆర్ కానీ నేను భయపడాల్సిన అవసరం ఏమిటి అని. భయపడడం అనేది కాదు, కానీ మొత్తానికి హైదరాబాద్ నుంచి వెళ్ళడంలో ఒక రాజకీయ ఇరకాటు పరిస్థితిలో వెళ్లారనేది అయితే సుస్పష్టం. 10 ఏళ్ల పాటు హక్కు ఇచ్చారు. అప్పుడు దశల వారీగా నిర్మాణాత్మకంగా వెళ్ళుంటే ఉద్యోగులకు, రాష్ట్రానికి కూడా మేలు జరిగేది. మూడవది విభజన చట్టంలో ఇచ్చిన వెసులుబాటు. అప్పుడు అంతా హైదరాబాద్ తో అనుబంధం గురించే కదా చర్చ. తీరా మీరు ఆ అనుబంధాన్ని ఏడాది కూడా కాకుండానే అకస్మాత్తుగా అదాటుగా ఎందుకు మీరు నేను దశల వారికి ఇప్పుడు ఉద్యోగులు ప్రశ్నలు వేస్తున్నారు. ఉదాహరణకు అనుకూల, వ్యతిరేక ఇవన్నీ కూడా. జూన్ 27 రమ్మన్నారు. ఇప్పుడు 20 రోజులు కూడా లేదు. సుస్పష్టంగా షెడ్యూల్ ప్రకటించగలిగిన స్థితిలో ప్రభుత్వం ఉందా? లేదు కదా. దీంట్లో వేరే సమస్యలు ఏమీ లేవు ప్రభుత్వం యొక్క ప్రణాళికే. గానీ మీరు G+2, G+4 పోయి అక్కడక్కడ మీరు ఆఫీసులు తీసుకోండి అన్నాక ఆ రాకపోకలేంటి, ఇళ్ళు ఏంటి, ఇవన్నీ చాలా సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఉన్నారు, బదిలీ కావాలి, విధి నిర్వహణ చేయాలి. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి అవకాశం లేదు. కానీ అదే సమయంలో దానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్, మీరు రాజకీయ రోడ్ మ్యాప్ వేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ రోడ్ మ్యాప్ ఎందుకు వేయలేదు? దీనికి చివరి ఇంకో ముఖ్యమైన మాట,
భయపడ్డం అంటే మోడీకి భయపడ్డం కాదు, కానీ మోడీ చంద్రబాబు ప్రయోజనాలు ఏకీభవించడం వల్ల ఒక పరిధికి మించి ఘర్షణ పడడానికి సిద్ధంగా లేరు. ఘర్షణ అంటే ఒత్తిడి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేదా ఈఎంఎస్ నంబూదిరిపాదు, జ్యోతిబాసు, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా తమ వీటి కోసం వెళ్ళి అక్కడ ధర్నాలు, ఆందోళనలు, నిరాదీక్షలు చేసి కరుణానిధి కూడా చేశాడు. చేసినంత మాత్రాన కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నారని ఇక్కడ ఎంతసేపు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా మేము వెళ్తే మేము వచ్చేస్తే ఈ చర్చ ఆఖరికి మహానాడులో కూడా 5 పేజీలు తీర్మానం వైఎస్ఆర్ పార్టీ మీద. నేను చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నాను. విమర్శ చేయండి, వైఎస్ఆర్ ను ఖండించండి, జగన్ ను ఖండించండి. ప్రతిపక్షం మీద 5 పేజీల తీర్మానం ఒక సభలో చేయడం చాలా చాలా ఆశ్చర్యం. అంటే ప్రాధాన్యత క్రమం దారి తప్పుతోంది. నేను చివరిగా చెప్పేది, కేంద్రం తప్పకుండా రాష్ట్రానికి రావాల్సిన నిరాకరించి మీరు అందరినీ కలుపుకొని విభజిత రాష్ట్రం కష్టాలు ఇవన్నీ నిజమైతే కష్టాలలో అందరూ చేతులు కలిపి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అది చేయడం లేదు కదా. 2 పార్టీలు ఎప్పటికప్పుడు దూషించుకున్నాయి. చివరిది విభజన చట్టంలో అంశాలు ఏమున్నాయి అధ్యయనం చేయడానికి మీరు వర్కింగ్ గ్రూప్ అయ్యండి. నదీ జలాల సమస్య వచ్చిన, షెడ్యూల్ 10లోది వచ్చిన, స్థానికత వచ్చిన, ఎంసెట్ వచ్చిన ప్రతిసారి ఒక సమస్యాత్మకం హైకోర్టు. కాబట్టి మళ్ళీ స్థానికత దాని మీద తెలంగాణ అభ్యంతరాలు వాళ్ళకు ఉండొచ్చు. ఈ అశాస్త్రీయత ఎందుకు కొనసాగిస్తున్నారు? విభజన అంటే కాంగ్రెస్ పార్టీ హడావుడిగా చేశారు. ఇప్పటికి కూడా మీరు ఎందుకు అశాస్త్రీయంగా, ఆపద్ధర్మంగా, ప్రాప్త కాలజ్ఞతతో ఎందుకు పోతున్నారు? ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోండి, ప్రధానితో కూడా కూర్చోండి. మీరు ఇప్పటికైనా ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి. రోడ్ మ్యాప్ అంటే అదే పనిగా రాజకీయ ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం కాదు. నేను అనేది ప్రజలు 2 రాష్ట్రాల్లో అది కోరుకుంటున్నాను. రమేష్ గారు, ఇతర సమస్యలు నేను పోను, ఏవి నెరవేరే చాలా ఉన్నాయి. రైట్. రమేష్ గారు, ఋషి గారు, ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనంత రైతు యాత్రలో సరే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతగా ఆయన అధినేతగా కూడా ఆయన ఒకసారి నోరు జారి అన్నారు అనుకోండి, ఆయన దానికే కట్టుబడి లేదో గొప్ప వేదవాక్యం ఎట్లా వెళ్ళిందంటే రమేష్ గారు ఎట్లా వెళ్ళిందంటే అది మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే దాదాపుగా దానికి ఒక విపరీతమైన మైలేజ్ వచ్చింది ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ అని దాన్నే కంటిన్యూ చేశారా జగన్మోహన్ రెడ్డి అనే స్థాయిలో. అంటే అది ముఖ్యమంత్రి అనే ఒక గౌరవాన్ని ఇవ్వాలా, లేకపోతే చెప్పులతో వదిలేసి చీపుళ్ళు, ఇట్లాంటివి అంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? దాని పరంగా మైలేజ్ పెరుగుతుందని ఏమైనా భావిస్తున్నారా? ఎందుకంటే నేను ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహానాడులో కానివ్వండి, నిన్న దీక్షలో కానివ్వండి, ఒక ప్రత్యేక సమయం జగన్మోహన్ రెడ్డి గురించి కేటాయించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే లాభమా నష్టమా అని ప్రస్తావిస్తూ మీరు గోదావరి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలవరానికి వాళ్ళ భూములు ఇస్తుంటే రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని భూములు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత కులాల మధ్య రిజర్వేషన్ గురించి ఏదైతే పెద్ద చర్చ జరుగుతోందో వాళ్ళ నుంచి ఆయన దీక్ష కూడా దిగుతున్నాడు. ఆయన వెనక కూడా మీరే ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఋషి ఒక మాట, ఈ ప్రజలకి ఒక్క మాట అండి, ఈ శాస్త్రీయ చర్చ జరగలేదు. ఇప్పుడైనా చెప్పులు చీపుల చర్చ ఉభయలు మానేస్తే చాలా మంచిది, శాస్త్రీయంగా ఉంటుంది. రెండోది, ప్రజలకు ఏమీ లేనట్టుగా ఏ సమస్య వచ్చినప్పుడు కోదండరావు మాట్లాడారనుకోండి, కోదండరావుని ఎవరో రెచ్చగొట్టారు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారనుకోండి, వాళ్ళు ఈ మిథ్య. అది అందుకనే వ్యక్తిత్వం ఉంటుంది కదా. రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి. ఋషి గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి ఒక అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఎక్కడో చిత్తూరులో తెలుగుదేశం పార్టీ మేయర్ అనుకుంటాను, చనిపోతే వెంటనే 1 నిమిషంలోనే విజయవాడలో వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తర్వాత అది సరి చేసుకున్నారు అనుకోండి. మందా కృష్ణమాది గారు వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. అంగన్వాడీ వర్కర్స్ వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. రాజధాని భూములు అంటే బలవంతపు భూసేకరణ చేయొద్దు అని చెప్పేసి రైతులు విలవల్లాడుతూ రోడ్డు మీద పడితే వాళ్ళ వెనక జగన్, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు సార్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మేము చేయాల్సిన పాత్ర ఏంటండి? ఈ రోజున ప్రజలు పడుతున్న బాధల్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు వచ్చేసి అసెంబ్లీలో ప్రస్తావించలేరు. ఎట్లా ప్రజలు రెచ్చగొడుతున్నా బాధల గురించి ప్రశ్నించవచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడొచ్చు. చెప్పే ప్రజలు పడే బాధల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేసుకోండి. ఈ రోజు నిన్నగాక మొన్న తిరుపతిలో మహానాడు జరిగిందండి. మహానాడులో 3 రోజుల పాటు ఏం చర్చ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జపం తప్పితే ఏమైనా ఉందండి? మీరు నిన్న 2 నుంచి 8వ తారీఖు దాకా దీక్షలు చేస్తా ఉన్నారు. అభివృద్ధి జపం చేశాం, జపం కాదు. నేను ఋషి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, నవనిర్మాణ దీక్షలు విజయవాడలో A1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రతిరోజు సాయంత్రం పూట 1 గంట పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి క్లాసులు తీసుకుంటా ఉన్నారు. సరే, క్లాసులు తీసుకున్న క్రమంలో మిమ్మల్ని
రైతులు ప్రశ్నించారా లేదా, రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి మీ ఎదుట అడుగుతారు. మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి రిషి గారు. ఎందుకంటే అక్కడ వచ్చిన జనం కాదు, మీరు తీసుకొచ్చిన జనం ఏం చెప్పారు, మహిళలు ఏం చెప్పారు, బెల్ట్ షాపులు తీసేయలేదని చెప్పి మీకు చెప్పారు స్వయంగా. మీరేమన్నారు, బెల్ట్ షాపులు తీసేయకపోతే మగవాళ్ళు 90 దాగొచ్చమ్మా, లేకపోతే సాయంత్రం కూడా పేకాట ఆడుకో. ఇదంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది. ఏం మాటలు సార్ ఇవన్నీ కూడా ఒకసారి జోగి రమేష్ గారు పడుతున్న బాధలు ఆయన మాట్లాడారు. కథలు బాగా చెప్తున్నావు నా కల్పిత కథలో, జగన్ గారు కాశీ మజిలీ కథలు బాగా చెప్తున్నావు కానీ ఆగన్న ముఖ్యమంత్రి గారిని జరిగింది ఫినిష్ చేయండి. మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది మీరు వినండి, విన్న తర్వాత సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్ అనంతపురంలో? పని చేయని ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రి, వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పని ఏ ఒక్కరికి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి చెప్పులు చూపించండి అన్నమాట వాస్తవం. అదే మీరు ఎందుకు దాన్ని ఇంకా సపోర్ట్ చేసుకుంటున్నారు? దాని వల్ల ఏమన్నా ప్రతిపక్షంగా మీకు మంచి పేరు వస్తుందో మీరు భావిస్తున్నారా? చేస్తామన్నప్పుడు నేను ఒకటే అడుగుతా, ఋషి గారు చెప్పండి. చెప్పులేయండి అని అంటే మీరు బాధపడ్డారే, ఆనాడు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసి కొడితే ఆయన ఎంత బాధపడ్డాడు? ఆయన్ని మీరు కొడితే ఎంత బాధపడి ఉంటాడు? ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నారా? మీరు తండ్రి కొడుకులో అత్తమ్మ మా వాళ్ళు కింద మీద పడతావు, బయట నువ్వు వచ్చి మాట్లాడతావా? పార్టీలో తండ్రి కొడుకులు ఏదో చరిత్రలో ఏదో చెడు జరిగిందని దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేద్దామా? ఒకటి జోగి గారు చాలా చెప్పారు, జోగి గారు. రమేష్ గారు నాగమన్ రమేష్ గారు అండి చెప్పండి. మీరు మొదలెడితే ఒకటి జోగి గారు రమేష్ గారు ఆయన ఒకటి ఋషి గారు, మా పార్టీ అంతర్గత వ్యవహారాలు తండ్రి కొడుకులో లేకపోతే మా వాళ్ళలో మా ఇంట్లో వాళ్ళు మేమేదో అరుచుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. బయట ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటావా? అది నెంబర్ 1. నెంబర్ 2 అయినా తాగండను లేకపోతే ఇంకోటి అవన్నీ రాంగ్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఆ రోజు లైవ్ కూడా వచ్చింది, నేను క్లియర్ గా చూసా. మద్యం పైన బెల్ట్ షాపుల్ని నియంత్రిస్తున్నానని ఓ మహిళ చెప్తే అభినందించారు ముఖ్యమంత్రి గారు. మా ఆయన కూడా తాగుతున్నాడని మనం చర్చించుకోవాలి బ్రదర్. చర్చ క్లిప్పింగ్ ఇంకోసారి చూడు కావాలండి. తర్వాత మా ఆయన కూడా తాగుతున్నాడని బాగా ఇదిగా ఉంది, అది లేకుండా చేద్దాం అనంటే అది దశల వారీగా జరగాలి కానీ ఒకసారి చేయటం కష్టం అమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు తప్పితే తాగండాను ఈయన చెప్పినట్టు ఈ కథలు ఏం నడవల. అది నెంబర్ 2. మీరు విభజనకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ పెడితే తప్పు ఏంటి? వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యల్ని ఎలా సమస్యలు ఏమిటి? ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కదా అనేక సమస్యలు, ఉద్యోగులు రావటం కాడి నుంచి స్థానికత కాడి నుంచి అన్ని సమస్యలే కదా. అక్కడుండి పరిపాలన ఎలా చేయాలి, ఒక్క మంత్రి వచ్చి అక్కడ ఉండాలన్న ఇబ్బంది ఏర్పడుతుంది కదా. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళు అడిగారు సహజం, రైతులకో మహిళలకో దశల వారీగా ఎందుకులే మొత్తం ఒక్కసారే రుణమాఫీ చేసేస్తే ఓ బరువు తీరినట్టు ఉంటుందిగా. ఇప్పటికీ బరువు లేదు వాళ్ళ మీద. రైతులు ఉన్నారనుకోండి, మేము స్టెప్పుల వారీగా దశల వారీగా చేసిన ఎవ్రీ ఇయర్ ఇంతని వడ్డీతో సహా ప్రభుత్వమే కడతాంది, ఏ రైతుకి ఇబ్బంది లేదు. కాకపోతే మానసికంగా ఉంది కదా ఇంకా అని చేస్తుంది కదా, అది అడిగారు రైతులు. తప్పే ఉంది, రైతు చెప్పాడు. ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆయన తెలియజేశాడు. అయ్యా రాష్ట్రం విడిపోయింది, అదే నవనిర్మాణ దీక్షలో చర్చ అదే. రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేదు? రూపాయల లోటు బడ్జెట్ పెట్టినప్పుడు అదే విషయాలు చెప్తున్నారు, నవనిర్మాణ దీక్షలో అదే విషయాలు చెప్తున్నారు, ఎక్కడికైనా పర్యటనకి వెళ్ళినప్పుడు అదే విషయాలు. అవి కాక ఇంకేం సమస్యలు ఉన్నాయన్నా? అన్ని రాష్ట్ర విభజనతో వచ్చినటువంటి సమస్యలే కదా. విషయం చెప్పారు, రెండు రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రాజప్రసాద్ ఏమంటారు? రెండు రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు ఈ స్థానికత అంశం కానివ్వండి, లేకపోతే నదీ జలాల అంశం కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళింది పంచాయతీ, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ స్థానికత మీద ఫైల్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి గారి దగ్గర ఉంది, వాటి మీద జరిగే ఫాలో అప్ జరుగుతుంది. అలాగే వాటర్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు ఉమాభారతి గారితో, దానిపైన నోటిఫికేషన్ రావటం ఏంటి
ఆ బోర్డు చైర్మన్ గారు అదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైనా ప్రతిపక్ష నేత మీద చేస్తున్నారా జరుగుతుంది. అట్లా. అదే 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 ఆలోచన పెద్దల మేధావులు రవి గారు కూడా చర్చ వాళ్ళ దీంట్లో కాన్సెప్ట్ లో చర్చించుకుంటూ తప్పు ఎప్పుడూ లేదండి. చర్చలోంచి అనేక ఆలోచనలు వస్తాయి. Yes. ఎదుటి వాళ్ళ మీ భావాలు ఏంటి మా భావాలు ఏంటి అని పరస్పరం పంచుకోవచ్చు. కాస్త ఇది కూడా ఏంటి ఓదార్పు కూడా లభిస్తుంది దాని ద్వారా. అంటే అనేక సమస్యల అంటే పరిష్కారం. కాదు కాదు, point మీరు చర్చ ఏంటంటే- వద్దు అనేది కాదు రాజు సార్, వద్దండి, చర్చ చర్చించుకుందాం. వద్దనట్లేదు. పాయింట్ ప్రతి ఏంటంటే ఒక్క దాని మీరు మీద కాదు కాదు, సవివరమైన చర్చ, మహానాడులో కానీ సామాన్య ప్రజలు వచ్చి కాదు కాదు, నా పాయింట్ ఏంటంటే మహానాడులో కానీ నవనిర్మాణంలో కానీ సంకల్పం కానీ ఎందుకు మా అధినేతకు మీరు అంత టైం ఇవ్వడం వాళ్ళు కూడా ఏం అక్కర్లేదని చెప్తున్నారు. అరే ఉండాలి, అధినేతే కదా సమస్య ఈ రాష్ట్రానికి. విషయం మన అమెరికా బిల్ క్లింటన్ గురించో కొత్తగా లేకపోతే ఒబామా గురించో ఇక్కడ మాట్లాడుకోలేము. మాట్లాడుతున్నాం వాళ్ళ లేదా? చర్చ కాదు కదా అది. మనకి ఎక్కువ ఉన్న చర్చ జగన్, నేను రాష్ట్ర అడిగేది విభజన, ఏమంటే- ఉద్యోగుల తరలింపు, లేకపోతే స్థానికత, ఇవేం చర్చలు ఉండే ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ఆదాయం లేదు, విద్యా సంస్థలు లేవు, వైద్య సంస్థలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్నాం, పోలవరం పూర్తి చేసుకోవాలి, ఇవన్నీ సమస్యలే కదా. బిగ్ లిస్ట్. ఇప్పుడు అవి నేను మాట్లాడుకోవద్దా? అసలుకి అడిగేది ఏమంటే తెలుగుదేశం పార్టీని దాని నాయకుల్ని కూడా వారి నాయకులను కూడా గౌరవంగానే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టేటప్పుడు రాష్ట్ర విభజన దృష్టిలో పెట్టుకుని నా అనుభవంతో రాష్ట్రం నిర్మిస్తాను, ఇదిగో ఇవి ఇస్తాయని ఒక 600 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఎన్నికల కమిషన్ అడిగింది నిజంగా చేస్తారని. ఎస్ నిజంగా చేస్తారు, మళ్ళీ తిరిగి కూడా సమాధానం పంపించారు. చేసాం నేను అడిగేది ఏమంటే ఈ రోజున ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో సమర్థత కలిగిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు మీ పరిపాలనకి అసలు మీరు పరిపాలించడంలే. నా ఉద్దేశం అది. హీ బిహేవ్స్ లైక్ ఏ ఈవెంట్ మేనేజర్. ఎట్లా జరుగుతుంది పరిపాలించుకుంటా? ఒక నిమిషం, మై తనకి తాను చెప్పుకున్నాను. బట్ హీఈస్ డూయింగ్ సంథింగ్ కదా. నో హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వై? బికాస్ అతను ఒక్కొక్క నెల హుద్దుకు ఒక నెల, లేకపోతే ఇంకో దానికి ఒక నెల, సింగపూర్ పేరు మీద 6 నెలలు, ఆ తర్వాత మహానాడు సంకల్ప దీక్ష మీద ఈ నెల అయిపోయింది. అరే అతను ఉద్యోగులు రమ్మంటా ఉన్నాడు. నేనంత కన్స్ట్రక్టివ్ ఉద్యోగులు రమ్మంటా ఉన్నాడు. అదే ఆ పాయింట్కి వస్తున్నా. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అతని సహచరులందరూ ఆఖరికి కష్టాలు, డబ్బులు లేవు. అరే అంతర్జాతీయంగా 6.5% అభివృద్ధి రేటు. సరే గవర్నర్ రంగరాజన్ ఒప్పుకోకపోయినా ఇండియా ప్రకటించింది 7.5. సారీ రఘురామ రిజర్వ్ బ్యాంక్ రాజన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.99, అంటే దాదాపు డబల్ అంతర్జాతీయంగా తీస్తే. ఇంత అభివృద్ధి జరిగింటే ఆంధ్రప్రదేశ్ వీధుల్లో బంగారం ప్రవహిస్తూ ఉండాలి. ఎందుకంటే కనుక పరస్పర విరుద్ధమైన సంభాషణ చేసుకుంటూ అభివృద్ధి ఏమాత్రం చేయకుండా పరిపాలన జరుగుతూ ఉంటే 27వ తారీఖు ఇక్కడ ఉద్యోగస్తులు అక్కడికి పోవాల్సి వస్తే ఇంతవరకు కూడా స్పష్టమైన ఆదేశాలు డిపార్ట్మెంట్స్ లేని విమర్శ కాదండి ఇది పరిపాలన శూన్యత. ఇంకొక మాట, ఇదో రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఈ చెప్పులు చీపుర్లు. సరే చంద్రబాబు నాయుడు గారు చాలా నేను చాలా గొప్ప అని తిడ్డంలే అంటున్నారు, కానీ అతని సహచరులంతా అసలు కింద పడి బరుకుతున్నారు అనుకోండి. బట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫ్రమ్ ఎదర్ సైడ్. దాన్ని స్టాప్ చేయమని కోరుతా ఉన్నాను. శైలజానాథ్ గారు ఆయన కృతజ్ఞతలు, అది మంచి పద్ధతి కాదని చెప్పినందుకు. రెండోది అభివృద్ధి సూచిక పెరిగింది అంటే మీకు బురదలోంచి కమలం పుట్టినట్టుగా ఒక నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని జీరో నుంచి స్టార్ట్ చేసేపాటికి, ఆ అభివృద్ధి చేసేపాటికి అది అంత వేగం కనపడుతుంది. అది సగటు ఆ సగట్లో వచ్చేబడి 10.99. అది కాస్త ఆర్థికవేత్తలకు అర్థమవుతుంది, కానీ నాకు కూడా పూర్తిగా స్థాయిలో అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు మనం కాదండి, 10 నుంచి 10కి వెళ్ళటం అనేది కొంచెం కష్టం అవుతుంది, కానీ 1 నుంచి వచ్చేపాటికి ఆ స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి వేగం, ఆ అభివృద్ధి సూచిక
చూపెట్టారు. ఈ సంధి దశలో ప్రచార కార్యక్రమాల కంటే నిర్మాణాత్మకమైన విషయాలు మీద పెట్టడం చాలా మంచిది. వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వెనుక ఉంటామన్నప్పుడు ఈ చెప్పులు చీపుల దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా మీరు ప్రభుత్వానికి ఒక ఆయుధం ఇస్తున్నారా? ప్రభుత్వం దాని మీద కేంద్రీకరించడం ద్వారా సమస్యల నుంచి పక్కకు పోతుందా? ఈ చర్చను మళ్ళీ పట్టాలెక్కిద్దాం. చివరి మాట ఒకే మాట అండి, 16% పెరిగింది మన రెవెన్యూ గత ఏడాది. ఇంకో 12,000 కోట్లు పెరుగుతుందంటే పెరగాలి. అంత చితికిపోయి శిథిలమై హీరోషిమానాంతరలాగా లేదండి. రాజధాని కట్టుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో నాకు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాటి లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.